आप तमाम नाजरीन का T9 उर्दू न्यूज़ में इस्तकबाल है। इंतखाबात के पेश नज़र ज़िले कलेक्टर ऑफिस महबूब नगर में महकमे इत्तलात व ताल्लुकात आमा की जानिब से मीडिया सेंटर कायम किया गया। ज़िले कलेक्टर महबूब नगर रवि नायक IAS ने इस मीडिया सेंटर का इफ्तिताह अंजाम दिया। यह सेंटर मुख्तलिफ मीडिया प्लेटफॉर्म्स की निगरानी करेगा। इस मौके पर वेंकटेश वल्लू असिस्टेंट डायरेक्टर महकमे इत्तलात व ताल्लुकात आमा व दीगर ओहदेदार मौजूद थे। आइए देखते हैं इस इफ्तिताह के चंद मनाजिर। चैनल को लाइक करें, शेयर करें और सब्सक्राइब करना ना भूलें। మీ సమాచారం కోసం అదేవిధంగా పబ్లిక్ కూడా మనం ఇక్కడ సర్టిఫికేట్స్ అవన్నీ ఇస్తాం. పార్టీ ప్రతినిధులు కానీ ఇవన్నీ కూడా ఈజీగా ఉండాలి ఒకే దగ్గర ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది. గతం అంటే మనం గతంలో అక్కడ పాత కలెక్టర్ రూమ్లో పెట్టి మీడియా సోదరులు అందరికీ కూడా నమస్కారం. అందరికీ తెలుసు ఎన్నికల షెడ్యూల్ రావడము, ఆ తర్వాత డిఫరెంట్ కమిటీస్ ఫామ్ చేసుకోవడము, మోడల్ క్రౌడ్ని ప్రాపర్గా మనం ఎన్ష్యూర్ చేస్తాము. అందులో భాగంగా టు ద రన్ అప్ టు ద ఎలక్షన్స్ మీడియా సెంటర్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాము. మనం ఎన్నికల కోసం చేస్తున్న అరేంజ్మెంట్స్ పబ్లిక్కి తెలియడం కోసం, అట్లానే ఇంకేదైనా ఇష్యూస్ ఎక్కడ జరుగుతున్న కలెక్టరేట్లో జరుగుతున్న యాక్టివిటీస్ కవర్ చేయడం గురించి, ప్లస్ అలానే ఇదే కమిటీ ఇదే కంట్రోల్ రూమ్ నుంచి మీడియా సర్టిఫికేషన్ మానిటరింగ్ కమిటీ ఫంక్షనింగ్ కూడా అవుతుంది. అంటే ఎవరైనా కంటెస్టింగ్ క్యాండిడేట్స్ కానీ పార్టీస్ కానీ వాళ్ళు ఇవ్వదలుచుకున్న అడ్వర్టైజ్మెంట్స్ అవన్నీ కూడా ఇక్కడ ఫ్రీ స్క్రూటినీ డిఆర్ఓ గారు ఉంటారు, డిపిఆర్ఓ గారు ఉంటారు, కమిటీ మెంబర్ ఉంటారు. వీళ్ళ ఆధ్వర్యంలో ఏవైతే ఫ్రీ సర్టిఫికేషన్ తీసుకొని మనకు లోకల్ ఛానల్లో కానీ ఏదైనా టీవీలో కానీ న్యూస్ పేపర్లో కానీ వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకోవాలి అని అంటే ఫ్రీ స్క్రూటినీ చేయడం గురించి కూడా జరుగుతుంది. అండ్ ఇప్పుడు యాక్టివ్గా ఉన్న సోషల్ మీడియాలో కూడా మెసేజెస్ పంపించడానికి కానీ మెసేజెస్ ఏమైనా వస్తున్న వాటిని కూడా ఒకసారి ఆడిట్ చేయడానికి కూడా పనికొస్తుంది. సో ఈ మనకు రూమ్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవడం గురించి మీకు కొన్ని ఫెసిలిటీస్ ఇచ్చాం. ఇంకా కొన్ని ఫెసిలిటీస్ కూడా డెఫినెట్గా మనం ఈరోజే స్టార్ట్ చేసుకుంటున్నాం కాబట్టి కొన్ని షార్టేజ్ ఏమైనా ఉన్నా తప్పకుండా వాటిని అరేంజ్ చేస్తాం. కంప్యూటర్స్ కూడా ఇంకా 2 కంప్యూటర్స్ పెట్టాము, ఇంకో కంప్యూటర్ని కూడా పెడతాం, ఒక పెద్ద టీవీని కూడా డిస్ప్లే చేస్తాం. రెగ్యులర్గా న్యూస్ పేపర్స్ అవి కూడా ఉంటాయి. సో అంటే మీరు ఇంతకుముందు వచ్చినప్పుడు ఒక పర్టికులర్ ప్లేస్ మీటింగ్ హాల్ అయితే మీటింగ్లో కవర్ చేసుకుంటూ అట్లా వెళ్ళేవారు. ఇప్పుడు ఎప్పుడన్నా వచ్చినప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ కావాలన్నా, మీరు ఇన్ఫర్మేషన్ ఏమైనా షేర్ చేయాలన్నా దిస్ ప్లేస్ విల్ బికమ్ ప్లాట్ఫామ్ కదా. సో మీడియా సోదరులందరూ కూడా ఈ ప్లేస్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవాలి. ముఖ్యంగా మనకు నామినేషన్స్ కానీ, మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ కానీ, మెటీరియల్ కలెక్షన్ కానీ, కౌంటింగ్ కానీ డిఫరెంట్ ప్లేసెస్లో ఉన్నప్పుడు ఎట్లాగో అక్కడ కవర్ చేస్తారు. ఇక్కడ యాక్టివిటీ జిల్లా స్థాయి లెవెల్లో జరిగే యాక్టివిటీస్ అన్నిటి కూడా కవర్ చేసుకోవడానికి మనకి ఫెసిలిటీ ఉంటుంది. సో అందరూ కూడా ఎన్నికలు మనం సజావుగా కండక్ట్ చేసే ప్రాసెస్లో ఎప్పటిలానే ఇప్పుడు కూడా మీరందరూ పూర్తి సహకారం జిల్లా యంత్రాంగానికి అందిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.